స్టార్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో రామ్లీలా మైదానం వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు నిర్వహిస్తున్న బహిరంగ సభకు మద్దతుగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. తదనంతరం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు గోలి సైదుల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పూర్ణచంద్రకి వినతి పత్రం అందజేయడం జరిగింది. నాయకులు తాళ్లపల్లి రవి పాల్గొని మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తెలగమల్ల యాదగిరి, పెరుమాల ప్రమోద్ కుమార్, బాలకృష్ణ, జోసెఫ్, బొల్లు సైదులు, నాగిల మారయ్య, బెల్లపు బాలశివరాజు, చలిచీమల యాదగిరి, భేరి రవీందర్, విజయ్, సుమన్, జిల్లా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ దాని మీద ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ దాని మీద ఈరోజు పెద్ద బయట సభ నడుస్తుంది. దానికి అనుబంధంగా ఈరోజు మేము అన్ని కలెక్టరేట్లో 2 రాష్ట్రాలలో అందరికీ ఒక అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ మొత్తం కార్యాలయంలో ఒక పాదయాత్ర చేస్తూ ఒక తమకు రిప్రజెంటేషన్ చేసాం. ఎంపరికల్ డేటా ఏమైనా అడుగుతున్నాం. మేము ఏ కులాలు ఎక్కువ ఫలాలు తీసుకునే విద్య, ఉద్యోగ, రాజకీయంగా కార్పొరేషన్ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీలు వార్డు మెంబర్లు కానీ, ఇట్లాంటి రాజకీయ పదవులు ఎవరు ఎక్కువ అనుభవించారు, ఉప కులాలు ఎక్కువ వర్తిస్తుందా, మాలమాజీలు ఎక్కువ వర్తిస్తుందా, ఎంపరికల్ డేటా లేకుండా చేయదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ కట్గా ఇచ్చేవాడు. దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇమీడియట్ చేస్తానన్నాడు. మేము మళ్ళీ పోయి కలిసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాం. సబ్ కమిటీ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు జడ్జీలను కూడా కొంతమంది తీసుకోవాలన్నా, లేకపోతే రిటైర్డ్ జడ్జీలను తీసుకొని ఆ సబ్ కమిటీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయమని చెప్పాం. ఎంపరికల్ డేటా లేకుండా ఏది కూడా నోటిఫికేషన్ ఏది కూడా ఏబిసిడి క్యాలిక్యులేషన్ చేయొద్దు అని చెప్పి దానికి నిరసనగా మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఇంక్లూడ్ అయిన మొత్తం 100 మంది దాకా రిపిటిషన్ కూడా వేసాము. దీన్ని ప్రభుత్వానికి ద్వారా లెటర్ పంపాలని కోరుతాము. న్యాయబద్ధమైన కోరిక కోరుతా ఉన్నాం. ఎంపరికల్ డేటా తీస్తే మీకు అర్థమవుతుంది వర్గీకరణ చేయాలా వద్దనేది. ఆ తర్వాత ఏం చేస్తారో చూద్దాం. నిజంగా ఎంపరికల్ డేటాకి వ్యతిరేకంగా ఎంపరికల్ డేటా అవకతవకలు ఏమైనా జరిగితే ఇక్కడ తీసుకున్నటువంటి ఎంపరికల్ డేటా మీద కూడా మేము హైకోర్టుకు పోతాం, తర్వాత సుప్రీంకోర్టుకు పోతాం. ఈ వర్గీకరణ కాదు, ఇది కాలం చెల్లినటువంటి వర్గీకరణ. దీన్ని పట్టుకొని ఏలాడితే మందకిస్తానా ఏదో సక్సెస్ అయితే నేను గెలిచినా అనుకుంటుడు. నువ్వేమైనా గెలవలేదనా? భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినావు. భారత రాజ్యాంగానికి మందకిస్తా మాదిగా వ్యతిరేకంగా పోతా ఉన్నాడు. ఇలాంటి వారిని చాలా మంది భారత రాజ్యాంగం భూస్థాపన చేసింది. దాంట్లో నువ్వు కొట్టుకొని పోతావన్నా మేము కలిసి రమ్మంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. దళితులు ఎవరో ఒకరిని దళిత ముఖ్యమంత్రి చేస్తారని కేసీఆర్ చెప్పారు. నిజంగా ఆయనకి కళ వచ్చింది, దళితులు ముఖ్యమంత్రి అవుతారని తెలిసింది అతనికి. కానీ మాదిగలు ఏకంగానే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను పసిగట్టి రమ్మంటా ఉన్నాం. సోదర కలిసిందాం, రమ్మంటాం. రాజ్యాధికారానికి పోతాం, రమ్మంటాం. పెరిగిన జనాభా రిజర్వేషన్ పెంచుతాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లో అడుగుదాం రమ్మని పిలుపునిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. గో బ్యాక్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని వ్యతిరేకిస్తా ఉన్నాం. జై భీమ్. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి తీసుకోవాలి. భవిష్యత్తు కాలంలో ఇంకా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ప్రాణాలైనా అర్పిస్తామనే విధంగా మేము ఉద్యమాలు చేస్తాం. దానికి ఇవాళ రాష్ట్ర గవర్నమెంటు మద్దతు పలకడం అనేది, ఆయన ఆర్డినెన్స్ తెచ్చి బిల్ పాస్ చేస్తామనేది, ఆయన ఇచ్చినటువంటి ఒక తీర్పును కూడా సీఎం గారు వెనక్కి తీసుకోవాలి. లేదంటే భవిష్యత్ కాలంలో రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం. ఆ ఓడించే హక్కు మాకే ఉంది, ఆ దమ్ము కూడా మాకే ఉంది. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించింది మేమే అనే విషయాన్ని కూడా మీరు సీఎం గారు గుర్తించాలనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను.